ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అండి. అయితే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఇక అది జనం చూసుకున్నారులే అని వదిలేసిన, పని బిజీలో పడి వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదని మీరు అంటున్నారు. ఏమో కొంతవరకు లాజిక్ ఉందేమో, కానీ వాళ్ళు అనుకోవట్లేదే. వాళ్ళు ఏ సందర్భం వచ్చినా కూడా అదే గెలుగుతున్నారు కదా, ఆ గాయాన్ని రేపుతున్నారు కదా. నేనే అదే బాలకోటే గారు అక్కడ నేను అన్నీ చూశాను, ఏ రికార్డుల్లోనూ లేదు అని ఆయన అంటున్నాడు. మొన్న ఏదో ఒక మీడియా దీంట్లో చూశాను నేను, పేర్ని నాని గారి ఇంటర్వ్యూ. ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చెబితేనే కొడాలి నానిను వంశీ సారీ చెప్పారు అని చెప్తాడు. జగన్ ఏమో రికార్డ్స్లో లేదని చెబితే జగన్ చెబితేనే వీళ్ళు సారీ చెప్పారని పేర్ని నాని చెప్తాడు. ఏది నిజం ఏది అబద్ధం? వీళ్ళ రంగులు బయట పెట్టాల్సింది ఎవరు? అసెంబ్లీ రికార్డులు కదా, చేయాల్సిన పని లేదా? జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టిన ప్రెస్ మీట్కి ముఖం మీద కొట్టినట్టు అవి బయట పెట్టి చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకు తెలిసేలాగా? సార్ ఒక్క మాట సార్. రాజేష్ చెప్పండి. ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ రికార్డ్స్ బయట పెడతాం సార్, అది కూడా చూపిస్తాం. అయితే ఇంతకు ముందే ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఈ కన్ను నాకు ఆయన ఎవరో అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడని మాట్లాడిన వ్యక్తి సార్. తర్వాత డైరెక్ట్ సిబిఐ, అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి అవినాష్ రెడ్డి చంపాడని డైరెక్ట్ గా చెప్పింది. ఆయన ఏమైనా సిగ్గుపడ్డా సార్? ఇప్పుడు సిగ్గుపడే వాళ్ళు అయితే మనం ఇలా బయట పెట్టినప్పుడు అరే నేను అబద్ధం మాట్లాడినట్టు సిగ్గుపడే ఆ జనం ముందుకు రాకూడదని అనుకుంటారు. ఆయనకి ఆ పదార్థమే లేదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు. ఆయన సిగ్గుతో మనకు సంబంధం లేదు. ఆయనకి సిగ్గు ఉందా లేదా అనే ధర్మామీటర్ లాంటిదే ఉండదు, సిగ్గు మీటర్. ఆ సిగ్గు కొలవడానికి అది మనకు సంబంధం లేదు, కానీ ప్రజలకే తెలియాలి కదా. నేను అసెంబ్లీ రికార్డ్స్ అని చెక్ చేశాను, ఏమీ లేదు అని ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అతను మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా ముఖం మీద కొట్టినట్టు అదే అండి. అంటే ఇంకో మాట కూడా అనొచ్చు, కానీ అది